హాయ్ అండి అందరికీ. ఈరోజు మునక్కాయ కర్రీ చేస్తున్నాను అనమాట. మునక్కాయ కర్రీ కోసం ఇలాగా మునక్కాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను పొడవుగా. అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా ముక్కలు కోసేసి పక్కన పెట్టేసా. అలాగే ఒక పెద్ద టమాటా చిన్న ముక్కలుగా కోసేసాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. టమాటా కూడా సన్నగా తరుక్కుంటే చక్కగా ఉడికిద్ది అనమాట తొందరగా. అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసాను. పోపు గింజలు అలాంటివి ఏమీ వేయలేదండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసేసుకొని ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్ రావాలన్నమాట. మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే మనం ఆలు అలాగే అందులో మునక్కాయ ముక్కలు వేస్తాం కాబట్టి అవి కూడా ఫ్రై అవుతాయి అందులో కలిపి. ఒక ఆలుగడ్డ కూడా కట్ చేసి, అంటే పైన తొక్క తీసేసి కట్ చేసి తీసుకొచ్చాను. అంటే రెడీగా పెట్టేశాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఆలు ముక్కలు అనమాట. అంటే మరీ సన్నగా ఏం కాదు, చక్కగా ఉడికేలాగా అనమాట. అందులోనే మునక్కాయ ముక్కలు కూడా వేసేసా. అందులో ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఎందుకంటే టమాటా కొంచెం పులుపు కాబట్టి మళ్ళీ ఫ్రై అవ్వదేమో అని డౌట్ ఉంటుంది. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. అలాగా 2-3 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారము, పసుపు యాడ్ చేసేసుకోవాలి. అంటే ధనియాలు వేసి చేస్తాం కదండి, కారం పొడి, కూర కారము, అది వేసుకుంటే బాగుంటుందన్నమాట. మరి పచ్చి కారం వేసుకున్నామంటే అంత టేస్ట్ ఉండదు. ఇంకా పసుపు యాడ్ చేస్తున్నానండి ఇందులో. పసుపు వేసిన తర్వాత అందులోనే కొంచెం ఎండు కొబ్బరి వేస్తున్నానండి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. ఎక్కువగా నిల్వ అయిపోయింది అనుకోండి ఎండు కొబ్బరి అంత టేస్ట్ ఉండదన్నమాట. మీ దగ్గర పచ్చి కొబ్బరి రెడీగా ఉంటే కనుక కొంచెం 1 స్పూన్ అంతా పచ్చి కొబ్బరి వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కారం వేస్తున్నాను. ఇది కూర కారం అండి. అంటే మామూలుగా పచ్చి కారం వేసుకోకూడదు చెప్పాను కదా, పచ్చిగా వాసన వస్తుంది అనమాట పచ్చికారం వేసుకుంటే. ఇలా వేసుకున్నాం అనుకోండి, కూరలో వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కడుపులో మంట అలాగే ఏమీ రాకుండా ఎక్కువ కారం అనిపించకుండా ఉంటుందన్నమాట. మనం కర్రీ కొంచెం ఎక్కువ తిన్నా కూడా మనకేమీ అనిపించదు, ఎక్కువ కారం లేదు కాబట్టి. అందుకని ఇందులో ధనియాలు, జీలకర్ర వేసి చేస్తానన్నమాట. మెంతులు అన్నీ యాడ్ చేసి కలుపుతాను. గుంటూరు కారం అండి ఇది. అక్కడి నుంచి తీసుకొచ్చిన కారంలోనే నేను ఇవన్నీ వేసి చేసి పెట్టుకుంటానన్నమాట కూరల్లో వేయడానికి. బయటే పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుందండి. ఈ కారం ఏమీ అవ్వదు, ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. అన్నీ వేసేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేశాను. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 2-3 సార్లు ఇలాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో. ఎందుకంటే ఆ ఉల్లిపాయలు కూడా ఫ్రై అవ్వాలి కదా. చక్కగా ఫ్రై అయిన తర్వాతే వాటర్ పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మరి అసలు ఫ్రై అవ్వకుండా వాటర్ పోసేసామనుకోండి అంత పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం దగ్గరికి అయ్యేదాకా చేసుకొని ఆ తర్వాత మనము అందులో వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ పోసేసి మూత పెట్టేయచ్చండి. ఇంకా ఇది కుక్కర్లో పెట్టామనుకోండి ఈ మునక్కాయ ముక్కలన్నీ విడిపోతాయి అన్నమాట. దేనికి దానికి విడిపోతాయి. ఇలా బాండీలో చేసుకుంటేనే బెటరు. ఇంకా మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలండి, 10 నిమిషాలు అలా ఉడికించేసాము అంటే కరెక్ట్గా ఉడికిపోతుంది. 10 నిమిషాల పాటు ఉడికించాలన్నమాట. ఈ వాటర్ సరిపోతాయండి. ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఆగి చూద్దామండి. స్టవ్ కూడా సిమ్లో పెట్టేశాను. 10 నిమిషాల తర్వాత ఇదిగో ఇలా ఉందండి. ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడకాలి. ఉడికితేనే బాగుంటుంది అనమాట. కొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట కర్రీ, గుజ్జులాగా రావాలి. అలా వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా 2 నిమిషాలు ఉంచేస్తున్నాను. అలాగే మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాలు అలా ఉంచేస్తున్నానండి.
2 నిమిషాల తర్వాత ఇలాగ మూత అయితే తీసాను. దగ్గరికి అయిపోయిందండి కర్రీ అయితే, ఎక్కువ వాటర్ ఏమీ లేవు. ఇంకా పొడి పొడిగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకా ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. ఎక్కువసేపు ఉంచుకున్నామంటే ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట, ఏపుడులాగా వచ్చేస్తుంది, ఇంకా కూరలాగా ఉండదన్నమాట అది. అలాగే ఇంకా కొంచెం పండుమిరకాయ వేసేసి అలాగే రైస్ పెట్టేస్తున్నాను. కర్రీ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఈరోజు చారు అలాగా ఏమీ చేయలేదు, ఓన్లీ కర్రీ ఒక్కటే చేశాను, మునక్కాయ కర్రీ. ఇక తేజ చూసాడా, ఇటు వచ్చి వీడియో తీస్తున్నాడు. కర్రీ కూడా పెట్టేస్తున్నానండి. ఇందులో మామిడికాయ వేసి కూడా చేసుకోవచ్చు, భలే ఉంటుంది కర్రీ అయితే. టమాటాల బదులు మామిడికాయ వేసుకోవచ్చు అనమాట. మామిడికాయ ముక్కలు కొన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది తేజ కంచం అండి, అందుకని తేజకి ఇచ్చేస్తున్నాను. తేజదే కదా అని చెప్పి తేజకి ఇచ్చేస్తున్నాను. అలా పెట్టి చూపిద్దామని పెట్టాను. ఇంకా తినే తేజను కూడా అని చెప్తున్నాను. ఇటు వచ్చి తీసుకుంటానుండని వస్తున్నాడు. ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నానండి. అయిపోయింది కర్రీ అయితే. ఈ విధంగా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి.